హలో 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 అందరికీ నమస్తే. ఏంటి పిల్ల తమ్నేల్ ఏమో కొమరవెల్లి అని పెట్టింది, కానీ ఇది ఏమో కొమరవెల్లిలా లేదు అని అనుకుంటున్నారా? అవును గైస్, మేము ఉంది యాదగిరిగుట్ట. ఫస్ట్ మేము కొమరవెల్లి వెళ్ళాలంటే ప్రతిసారి యాదగిరిగుట్టకు వెళ్ళిన తర్వాతే కొమరవెల్లికి. అదేంటి ఇలాంటిది మేము ఎప్పుడు వినలేదని అనుకుంటున్నారా? దాని వెనకాల ఉన్న రీజన్ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో కొమరవెల్లి ఎంట్రన్స్ లో మీకు చెప్తాను. ఇప్పుడు యాదగిరిగుట్ట గురించి మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా, యాదగిరిగుట్టకి మీరు ఎప్పుడైనా వచ్చారా? మ్యాక్సిమం అందరు వచ్చే ఉంటారు, కానీ ఇక్కడ ఒక కోనేరు ఉందన్న విషయం చాలా మందికి తెలుసు. చూస్తున్నారు కదా, ఇదే స్వామివారి కోనేరు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే దేవుడి గుడిలోనే, అంటే గుట్ట పైనే కోనేరు ఉండేది. అక్కడే స్నానం చేసి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ గుడిని రీమోడలింగ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. గుడి రీమోడలింగ్ చేసిన తర్వాత కోనేరుని బస్ స్టాప్ పక్కన పెట్టారు. అంటే యాదగిరిగుట్ట బస్ స్టాప్కి పక్కనే ఇటువైపు కోనేరు అని ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే జనరల్గా మనం గుట్టపైకి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సులు ఉండే బస్ స్టాప్ పక్కనే కోనేరు ఉంటుంది. ఈసారి మీరు వెళ్తే ఖచ్చితంగా కోనేరుకి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు కోనేరు మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయంటే అంటే చాలాసేపు ఆడుకున్నాం మేమైతే. కానీ వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి. సోప్స్, కొబ్బరికాయలు ఇవేమి చెత్త చెదారం వాటర్ని పొల్యూట్ చేయకుండా ఎవ్రీ టైం మానిటర్ చేస్తూనే ఉన్నారు అక్కడ. ఎంత మంచిగా అనిపించింది అంటే చాలా మంచిగా అనిపించింది. వెనకాల మా డాడీని చూడండి, అసలు మా డాడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసిండు. ఎండాకాలం ఇంకా ఎండ అప్పుడే ఫుల్ ఎక్కువ ఉండే టైం 3-2 అవుతుంది. ఇంకా వాటర్ చల్లగా అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే ఆ ఫీలింగ్ మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం గైస్. చాలా మంచిగా అనిపించింది, మీరే చూడండి. మేమేమో కానీ మా డాడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు. మా డాడీ ఎంజాయ్మెంట్ చూడాలి అసలు, మీరు వీడియో మొత్తం చూడండి. లోకమే ఆడేనుగా ఆనందం మాయే వేళ, రంగుల్లో లోకమే ఆడేనుగా. ఇది జీవితం ఇలలో వరం మనతో మనం, ఇది జీవితం ఇలలో వరం మనతో మనం. చూస్తున్నారు కదా, మేము మా అమ్మమ్మ ఫుల్ ఆడుకున్నాం గైస్ వాటర్లో. మాతో పాటు మా అమ్మమ్మ కూడా చిన్న పిల్లలాగా ఆడుకుంది చాలాసేపు. ఎంతైనా అమ్మమ్మ ఉంటే ఆ ఫీలింగ్ వేరు. చూడండి, మా అమ్మమ్మ మాకు వాటర్లో స్నానం చేపిస్తుంది. అసలు అమ్మమ్మ ప్లేస్ ఎవరు తీసుకోలేరు, అమ్మమ్మ లాగా ఎవరు చూసుకోలేరు, ఈవెన్ మా మమ్మీ కూడా. అన్నట్టు మా మమ్మీ వాటర్లోకి రాలేదు. ఎందుకని అనుకుంటున్నారా? ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తా. మా మమ్మీకి ఫుల్ హెడేక్ వస్తుంది గైస్. ఇంకా వాటర్లోకి వస్తే ఇంకెక్కువ చలికి ఎక్కువ హెడేక్ వస్తుందని మా మమ్మీ రాలేదు. సో మా స్నానాలన్నీ అయిపోయాక లాస్ట్కి నీళ్ళు చల్లుకొని దేవుడికి మొక్కుంది. ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వెళ్ళడమే. మేము హాస్టల్ నుంచి వచ్చాం, మా మమ్మీ వాళ్ళు ఇంట్లో నుంచి వచ్చారు. సో మా కోసం పులిహోర తీసుకొని వచ్చారు. మా చెల్లి కాకలేసి కొంచెం తింటుంది. దర్శనానికి వెళ్ళే ముందే మా చెల్లి ఆ పులిహోర మీద ఏదో కామెంటరీ ఇస్తుందంట, వినండి. మా మమ్మీ చేసింది గైస్ మా కోసం చాలా టేస్టీగా ఉంది పులిహోర. నాకైతే ఆకలిగా లేదు, మా డాడీకి అసలే ఉండదు ఇంకా దేవుడి దర్శనం అంటే. అంతలోపు మీకు నేరుకు ముందే ఉన్న కళ్యాణ కట్ట టూర్ అంతా చూపిస్తాను, వెళ్ళి చూద్దాం పదండి.
అలా కళ్యాణకట్ట లోపలికి వెళ్ళి చూసొచ్చాం. ఎందుకంటే అది కొత్తగా కట్టారు కదా, లోపల ఎలా ఉంది అని నేను చూసి మీకు కూడా చూపించాలని వెళ్ళాను గైస్. బయటకైతే వచ్చేసినాం. బయట ఇట్లా షాప్స్ కూడా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. ఇక్కడ బోర్డు కూడా చూపిస్తున్నారు బస్ స్టాప్ పక్కనే. మీకు తెలియకపోతే ఈ బోర్డుని చూసి వెళ్ళండి ఈసారి వచ్చినప్పుడు. బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం బస్ ఎక్కడానికి. గుట్టపైకి కిందికి భక్తులను తీసుకెళ్ళడానికి బస్సులు రోజు తిరుగుతూనే ఉంటాయి ఫ్రీగా. లైక్ ఎట్లా అంటే మన తిరుపతిలో లాగా లేదా విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో లాగా అలా బస్సులు తిరుగుతూ ఉంటాయి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి గైస్, మెట్లెక్కి దేవుడి దర్శనానికి వచ్చే వాళ్ళం. మెట్లెక్కి తర్వాత కోనేరులో స్నానం చేసి తర్వాత అటు నుంచి అటు వెళ్ళిపోయే వాళ్ళం. ఈ మధ్య డెవలప్ చేసినప్పటి నుంచి బస్సు రూట్ వచ్చింది, లేదంటే మెట్లే గైస్. అయినా ఇప్పటికీ మనం కాలినడకన రావాలంటే మెట్ల మీద నుంచి రావచ్చు, లేదంటే బస్సులో కూడా వెళ్ళొచ్చు గైస్. తిరుపతిలో లాగా మన ఇష్టం. ఇంకా ಗೊತ್ತಿಲ್ಲ ಶಿವನೇ ಭಕ್ತಿದಾರಿಯು, ಗೊತ್ತಿಲ್ಲ ಶಿವನೇ ಭಕ್ತಿದಾರಿಯು, ಗೊತ್ತಿರುವುದೊಂದೇ ದೈವ ಬಾರಿಯು, ಗೊತ್ತಿರುವುದೊಂದೇ ದೈವ ಬಾರಿಯು. ಉಳ್ಳಾಯ ನಿನ್ನ ನಿಲತಡಗೆ ಬಿದಡುಂದ ಮಾಯ ಸನ್ನಿಧಿಗೆ ಕಾಪು. ఫైనల్లీ గుట్టపైకి అయితే వచ్చేసినాం. ఆ రోజు బస్సులు అసలు రాలేదు గైస్, చాలాసేపు వెయిట్ చేసినాం మేము. ఫుల్ జనాలు ఉన్నారు గుట్ట పైన కూడా. కిందికి రావాల్సిన భక్తులు ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. ఇక టకటక్క ఫోన్లు లాకర్లో పెట్టేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయినాం. దర్శనం అయిపోయాక కలుద్దాం, బాయ్. సక్సెస్ఫుల్గా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాం గైస్. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అబ్బబ్బా చెప్పలేను. ఇంతకుముందు వచ్చిన వాళ్ళకు కూడా తెలుసుంటుంది. మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి. మేము బయటకు వచ్చేసరికి దేవుడికి చావదీస్తున్నారు, అప్పుడే దేవుని ఊరేగిస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మేము చూసాం, మీరు కూడా చూడండి. ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఈవినింగ్ మీకు ఒకటి చూపిస్తా, నా చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్. మేము చిన్నప్పుడు యాదగిరిగుట్ట వచ్చినప్పుడు ఈ లోటస్ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ ఉండే. మా అక్క మమ్మల్ని తీసుకొని వెళ్ళింది ఆ టెంపుల్కి. నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను నా ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఇప్పటికీ చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. లోటస్ టెంపుల్ చాలా బాగుంటుంది లోపల. అది చూసినప్పుడల్లా మా అక్కే గుర్తొస్తుంది. అందరితో గొడవపడి ఫైట్ చేసి మమ్మల్ని తీసుకొని వెళ్ళింది. ఇటు తిరిగేసరికి మంకీ గారు దర్శనం ఇచ్చారు. జై హనుమాన్. తింటున్నాడు బనానా. నాకు కూడా కొంచెం ఇస్తావా అని అడిగాను. నా పిల్లలకే ఇవ్వలేదు అన్నాడు. ఇంకా సైలెంట్గా వచ్చేసా. ఇంకంతే గైస్, గుడిని ఎక్స్ప్లోర్ చేయడం కూడా అయిపోయింది. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఈ రోజునైతే కొమరవెల్లికి వెళ్ళి అక్కడ ఒక నిద్ర చేయడం. కానీ దేవుడి ప్లాన్ డిఫరెంట్గా ఉంటే మనం మాత్రం ఏం చేస్తాం గైస్. నరసింహస్వామి మమ్మల్ని ఇక్కడే ఉంచుకోవాలనుకున్నాడు. సో మేము గుట్ట దిగేసరికి లాస్ట్ బస్ వెళ్ళిపోయింది. ఇంకేం చేస్తాం, నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ బస్కే కుమరవెల్లి వెళ్ళిపోయాం. మా చెల్లికి చాలా ఇష్టం ఈ ప్రింటింగ్ అంటే. చిన్నప్పుడు మా ఇంటి దగ్గరే ఉన్న పెద్దమ్మ తల్లి గుడిలో వేసేవారు. వెళ్ళిన ప్రతిసారి నేను మా చెల్లి 2 చేతులకు వేయించుకునే వాళ్ళం. చాలా రోజులు కాదు, చాలా సంవత్సరాలకు మా చెల్లి మళ్ళీ వేయించుకుంది గొడవబడి. యాక్చువల్గా ఇంకా తెలిసిందే కదా, మేము ఎక్కడికి వెళ్ళినా మ్యాంగోస్ ఉండాలి. మ్యాంగో తినుకుంటూ బయటికి అయితే వచ్చేసినాం. ఇంకంతే గైస్, ఆ రోజు నైట్ దేవుడి దగ్గరే నిద్ర చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొమరవెల్లికి స్టార్ట్ అయిపోయినాం. యాదగిరిగుట్ట నుంచి కొమరవెల్లికి మార్నింగ్ 5కే డైరెక్ట్ బస్ ఒకటి ఉంటుంది. మనం చేర్యాల్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ కొమరవెల్లి బస్ ఎక్కాలి.
ఒక 20 to 15 minutes పడుతుంది చేర్యాల నుంచి కొమరవెల్లి లోపలికి. ఫైనల్గా కొమరవెల్లికి అయితే వచ్చేసినాం గాయ్స్. కొమరవెల్లిలో జనాలు ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్. విన్నారు కదా మా డాడీ ఏం చెప్పారో. కొమరవెల్లిలో జనాలు అయితే మేము వెళ్ళిన రోజు ఫుల్ అంటే ఫుల్గా ఉన్నారు గైస్. 7 వారాలు అంటే సంక్రాంతి నుంచి ఉగాది వరకు లాస్ట్ వీక్ ఆఫ్ సండే, ఆ రోజే లాస్ట్ సండే, ఇంకా దేవుడికి లాస్ట్ డే అని చెప్పి అందరూ ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ కొమరవెల్లిలోనే ఉన్నారు గైస్. ఇక ఫుల్ అంటే ఫుల్ జనాలు. ఇప్పటివరకు మేము అంతమంది జనాలను చూడలేదు. అంతమంది జనాలను చూసినాం. అసలు రూమ్స్ కూడా దొరకలేదు. ఒక 1 hour తర్వాత రూమ్ దొరికింది. మేము ఎప్పుడైనా సాటర్డే వారాల్లోనే వెళ్తాం, కానీ మధ్యలో మిడిల్ వీక్స్లో వెళ్తూ ఉంటాం. కానీ లాస్ట్ వీక్ వెళ్ళేసరికి ఫుల్ జనాలను చూసినాం గాయ. ఇంకా లాస్ట్ డేనే దేవుడికి అగ్నిగుండాలు తొక్కడం కూడా ఉంటుంది. ఆ ఈవెంట్ కూడా ఉండేసరికి శివసత్తులందరూ ఆ దేవుడి దర్శనానికి అగ్నిగుండాలు తొక్కడానికి చాలా మంది వచ్చారు. మేము ఎప్పుడైనా ఎల్లమ్మ తల్లికి ఒక బోనం, మల్లన్న స్వామికి ఒక బోనం పట్నం వేసిన తర్వాత ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తుకొని గుట్ట పైకి వెళ్ళి మళ్ళీ తల్లికి సమర్పించి కిందికి వచ్చి దర్శనం చేసుకుంటాం గైస్. ఇది ప్రాసెస్. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎందుకు, మీరే చూడండి ఏం జరిగిందో. అరే రే మర్చిపోయాను గాయస్, మీరైనా గుర్తు చేయాలి కదా. కొమరవెల్లి ఎంట్రన్స్ రాగానే మీకు అసలు ఎందుకు వస్తున్నామో స్టోరీ చెప్తా అని చెప్పాను కదా, అది ఇప్పుడు చెప్తా వినండి. మా తాతయ్యకి నరసింహస్వామి ఇంకా మల్లన్న దేవుడు వచ్చేవాడు. అప్పటి నుంచి మా తాతయ్య ముందు నరసింహస్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాతే కొమరవెల్లి వచ్చేవాళ్ళు. అందుకే అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది గాయస్. ఆహా బంతి ఊసె బంతిగాసె బంతి పూల పరడకంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. బంతి ఊసె అబ్బబ్బబ్బా బంతి ఊసే, బంతి ఊసె బంతిగాసె బంతి పూల పరడకంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. కొమరల్లి గుల్లలాను కొడలాట కానివయ్యా, ఐలేని గుల్లలాను ఆనంద కాడవయ్యా. చేల్ పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. మల్లె ఊసె మల్లెగాసె మల్లె పూల పరటికంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. నీది గుండు మీద గుండు నయ్యా సుతిమాను గుండు దేవా, సుతిమాను గుండు మీద సులంబు నాటినావా. చల్ 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 అరెరెరే పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. బంతి ఊసె బంతిగాసె బంతి పూల పరడకంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. వరగమ్మ సూలమయ్యా వంటిది ఇరగోల గజ్జల్ల లాగుల్లయ్యా గడమైన పూజలయ్యా. చల్ 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 పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము. మల్లె ఊసె మల్లెగాసె మల్లె పూల పరటికంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము.
వారవారంబు నాడు దండివారమన్నవయ్యా దండివారంబు నాడు దైదల్ల సవారేమో చల్ 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 పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము ఆహా బంతి ఊసె బంతిగాసె బంతి పూల పర్యటకంగో పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము ఇరుకురాళ్ళ గండి నీది నిధి ఇల్లు సేరియాల సరియాల పడమటాను చేగొల్ల లింగమయ్య చల్ 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 పచ్చన్ని కోలాటము మా మల్లేశుడికి బంగారి పూల రాతము 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 దేవుడంటే దేవుడే ఉయ్యాల కొమరలి మల్లన్ననే ఉయ్యాల కోరుకున్న వారికి ఉయ్యాల కొంగు బంగారమే ఉయ్యాల దేవుడంటే దేవుడే ఉయ్యాల కొమరలి మల్లన్ననే ఉయ్యాల కోరుకున్న వారికి ఉయ్యాల కొంగు బంగారమే ఉయ్యాల
రంగు రంగు ముగ్గులేసి ముచ్చటైన పట్నమేసి ఒక కురుమలంతా కలిసి మల్లన్న నువ్వులు వంగా మల్లన్న సామినే ఉయ్యాలో మది నిండా దలుతుమే ఉయ్యాలో మల్లన్న సామినే ఉయ్యాలో మది నిండా దలుతుమే ఉయ్యాలో మది నిండా గొలుతుమే ఉయ్యాలో మది నిండా గొలుతుమే ఉయ్యాలో మది నిండా గొలుతుమే ఉయ్యాలో మది నిండా వవ్వారే గ్యారడి వవ్వారే మియా గ్యారడి వారే మియా గ్యారడి ఉస్తాద్ మియా గ్యారడి బల్లే బల్లే గ్యారడి బాల సిన్న గ్యారడి బాల సిన్న గ్యారడి ఉస్తాద్ మియా గ్యారడి శివ సంతోల సిగాలుగే చిత్రమైన గ్యారడి మొదల దుంకులాడ గ్యారడి బల్లే గ్యారడి బాల సిన్న గ్యారడి వవ్వారే గ్యారడి వారమియా వవ్వారే గ్యారడి వవ్వారే మియా గ్యారడి వారే మియా గ్యారడి ఉస్తాద్ మియా గ్యారడి మల్లన్న పేటలో నాన్న మల్లన్న పేటలో నాన్న మల్లన్న నువ్వు దొంగ మల్లు నన్నవే దేవుడ మల్లన్న కొమరవెల్లి గుల్లల్ల అన్న మల్లన్న నువ్వు కోరమిసుల రాయుడవే దేవుడ మల్లన్న ఐలవేణి గుల్లల్ల అన్న మల్లన్న నువ్వు అంశగల్ల దేవుడవే స్వామి మల్లన్న బల్లే బల్లే గ్యారడి బాల సిన్న గ్యారడి వవ్వారే గ్యారడి వారమియా వవ్వారే గ్యారడి వవ్వారే మియా గ్యారడి వారే మియా గ్యారడి ఉస్తాద్ మియా గ్యారడి గంగరేని చెట్టుకే అన్న మల్లన్న నీ బంగారు తొట్టెలు దేవుడ మల్లన్న బంగారు తొట్టెల్ల స్వామి మల్లన్న నువ్వు పవలించారావయ్యా తండ్రి మల్లన్న పార్వతమ్మ పుత్రుడావు అన్న మల్లన్న నువ్వు పల్లె జడల వాణివయ్య దేవుడ మల్లన్న శివుని కుమారుడావు స్వామి మల్లన్న నువ్వు సిక్కు జడల వాణివయ్య తండ్రి మల్లన్న బల్లే బల్లే గ్యారడి బాల సిన్న గ్యారడి వవ్వారే గ్యారడి వారమియా వవ్వారే గ్యారడి వవ్వారే మియా గ్యారడి వారే మియా గ్యారడి ఉస్తాద్ మియా గ్యారడి అలా మల్లన్న దేవుడి దగ్గర పట్నం వేసి అక్క దగ్గరికి వెళ్తున్నాం. అక్క అంటే మన ఎల్లమ్మ తల్లి. మల్లన్న దేవుడే గుట్ట పైన ఉన్నాడంటే ఆ తల్లి ఇంకా పైన ఉంటుంది. గుడి పక్కన మెట్లుంటాయి. గుట్టపైకి వెళ్ళి తల్లికి తెచ్చిన బోనం సమర్పించి రావాలి. ఆ తర్వాతే దర్శనం. చూపిస్తున్నాను కదా, ఇదే మెట్లు. ఈ మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. పైన ఎల్లమ్మ తల్లితో పాటు సూదిమానుగుండు కూడా ఉంటుంది. సూదిమానుగుండు అంటే మల్లన్న దేవుడి పవర్ అని అర్థం. అక్కడ దేవుడి త్రిశూలం ఉంటుంది.
దేవుడు వచ్చే ప్రతి ఒక్కరు సూదిమాను గుండు దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వస్తారు. ఇంకా కొంతమంది శివశక్తులు అయితే సూదిమాను గుండు ఎక్కి కూడా దిగుతా ఉంటారు. ఇంకా అంతా మల్లన్న దేవుడి దయ ఎక్కడం దిగడం అదంతా చూపిస్తున్నాను కదా. జనాలు అయితే చాలా మందే ఉన్నారు. మేమైతే పైకి వెళ్ళిపోతున్నాం. పిల్లన గ్రోవి పల్లకులల్లా అన్న మల్లన్న నువ్వు పిలిచితే మాట్లాడుతావా దేవా మల్లన్న ఒక్కు చెగుల పూజలే స్వామి మల్లన్న నీ రడవేరి నాదమే తండ్రి మల్లన్న కుర్మ గొర్రెల పాలు నీకు అన్న మల్లన్న నీకు కుండతోటి బోనాలే దేవుడ మల్లన్న బలే బలే గ్యారడి బాలసిన్న గ్యారడి వవ్వారే గ్యారడి వారమియా వవ్వారే గ్యారడి వవ్వారమియా. చూస్తున్నారు కదా, ఇదే ఎల్లమ్మ తల్లి గుడి. ఇంత ముందు చిన్నగా ఉండేది, తర్వాత డెవలప్ చేశారు. తెలుసు కదా మన ఎల్లమ్మ తల్లికి పోషమ్మ తల్లికి కలుషాక అంటే ఇష్టమని ఇక్కడ కలుషాక కూడా పోస్తారు. ఇంకా తల్లి దర్శనం చేసుకుని సూదిమాను గుండు పైకి అయితే వెళ్తున్నాం. చెప్పాను కదా సూదిమాను గుండు చాలా మంది ఎక్కుతా ఉంటారని. చూడండి ఈయన కూడా ఎక్కారు, దిగారు కూడా. మామూలు రిటర్న్ అయ్యి కిందికి వెళ్ళి మల్లన్న దేవుడి దర్శనం చేసుకోవడమే. దర్శనానికి ఫోన్ ఎలా ఉండదు, సో నేను ఫోన్ లోపలికి తీసుకెళ్ళట్లేదు, బయట పెట్టేసి వెళ్తున్నా. ఇంకంతే గైస్, నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్. కొమరవెల్లి మల్లికార్జున స్వామికి ఎల్లమ్మ తల్లికి జై.